బీఆర్ఎస్ కు 10 ఏళ్లు తెలంగాణను పాలించే అవకాశం ఇస్తే ప్రజల సొమ్ము దోచుకుని టీవీ ఛానల్స్ లో గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతుందని, డిపాజిట్లు గల్లంతవుతున్నాయని కార్యకర్తలకు కేటీఆర్ ముందే తెలిపారని విమర్శించారు. జూబ్లీహిల్స్ లో డిపాజిట్ల కోసమే పోటీ పడుతున్నారని చెప్పారు. సొంత చెల్లెలు కవిత అవినీతి జరిగిందని ఒప్పుకుందన్నారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు శ్రీ గణేష్. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతూ గెలవాలని వారికి చెప్తూ, కానీ ముందే సంకేతాలు ఏమి ఇస్తున్నాయంటే ఓడిపోతున్నాం, డిపాజిట్ల గురించి పోటీ చేస్తున్నామనే విధంగా వారు మాట్లాడడం. దానికి ముఖ్య ఉద్దేశం వారు ముందే మాట్లాడుతూ మీ అంతర్గతం గొడవలు పక్కన పెట్టి పార్టీ గురించి పనిచేయాలని చెప్తుండ్రు. ఆ విషయానికి వస్తే రేపు డిపాజిట్లు కూడా గల్లంత అయితే అంతర్గతంగా ఓడిపోయినామని చెప్పుకోవాలనే ఉద్దేశంతో వారు నిన్న మీటింగ్లో చెప్పారు. వారు మీటింగ్ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత 20 నెలల్లో వారు 120 నెలల్లో చేయనంత డెవలప్మెంట్ చేశారు. వారికి తెలంగాణ ప్రజలు 120 నెలలు పరిపాలించే అవకాశం ఇస్తే వారు తెలంగాణ ప్రజల డబ్బులు దోచుకొని అవినీతిలు పాల్పడి టీవీలు, పేపర్లు, సోషల్ మీడియాకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుర్రు. దీని ద్వారా గోబల్స్ ప్రచారం చేస్తూ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలని ఒక దురాలోచనతోటి వాళ్ళు ఉన్నారు. ఈరోజు నమస్తే తెలంగాణ పేపర్లో కూడా వారు 60% బీఆర్ఎస్కి ఇప్పుడు కూడా ఓటేస్తున్నారని చెప్తున్నారు. వారు గుర్తుపెట్టుకోవాలి, మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో వారికి డిపాజిట్లు రాలే, కనీసం ఒక సీటు కూడా రాని పరిస్థితి వారిది. అదే కాకుండా పార్లమెంట్ ఎలక్షనే కాకుండా కంటోన్మెంట్ బై ఎలక్షన్లో కూడా వారు అంతకుముందు నా మీద పోటీ చేసిన వాళ్ళు సాయన్న గారు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వారి కూతురు గెలిచి 6 సార్లు వాళ్ళ కుటుంబం గెలిస్తే కంటోన్మెంట్ ప్రజలు డెవలప్మెంట్కి ఓటేశారు, కానీ సెంటిమెంట్కి ఓటేయలే. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చేస్తుంది, ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వంతోటే డెవలప్మెంట్ అవుతుందనేసి అక్కడ కంటోన్మెంట్ ప్రజలు సెంటిమెంట్ కాదు డెవలప్మెంట్ అని ఓటేశారు. అదే మాదిరిగా రానున్న జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో కూడా కంటోన్మెంట్ ఎలక్షన్ 6 నెలల్లో అయింది, ఇప్పుడు 20 నెలల్లో అయింది. కాబట్టి 20 నెలల్లో కూడా డెవలప్మెంట్ చూశారు. జూబ్లీహిల్స్ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వదించి సేవ చేసే అవకాశం ఇస్తారు.